స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమన్వయంతో పనిచేస్తూ సమస్యలు పరిష్కరించాలి. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్ష సూచన. పల్లిబి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో వివిధ అంశాలపై విస్తృత అవగాహన. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. విద్యార్థులకు అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. కప్పల గ్రామంలో ఆసక్తిగా సాగిన బాల పంచాయత్ కార్యక్రమం. జిల్లాలోనే పల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని, అందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్ష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తలమడుగు మండలం పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు వివరాలను గ్రామ సభలో వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి తక్షణ పరిష్కారానికి క్షేత్రస్థాయిలోనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల పునరుద్ధరణకు ప్రతి బోర్ వెల్ తో పాటు ఒక రీఛార్జ్ స్ట్రక్చర్ ను తప్పనిసరిగా నిర్మించుకోవాలని గ్రామ సభలో కలెక్టర్ సమక్షంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీజీఓ శంకర్, సర్పంచ్ కట్కం సంజీవ్, పంచాయతీ కార్యదర్శి బాలాజీ, మండల విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్, అలాగే గృహ నిర్మాణ, పంచాయతీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్ష మాట్లాడుతూ రాబోయే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో నీటి సంరక్షణ, వ్యవసాయ ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సాగు దిగుబడి పెంచే ట్రైకోడెర్మా వంటి పద్ధతులు పాటించాలని కోరారు. పారిశుద్ధ నిర్వహణలో భాగంగా తడిపొడి చెత్త సేకరణను పక్కాగా అమలు చేయాలని, హరితాహారంలో భాగంగా ప్రతి ఇంటికి ఇక పరిధిలోని అటవీ ప్రాంతాలలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మహిళా భద్రత, సురక్షిత ప్రయాణాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదర్శవంతమైన గ్రామాలుగా నిలవాలంటే యువత మత్తు పదార్థాలు, గంజాయి, ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీసే తంబాకు, జజ్జ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటికయ్యే ఖర్చును పౌష్టికాహారం ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలని హితవు పలికారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బిఎల్ఓలు జూన్ 24లోగా 100% ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, జూన్ 25 నుండి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి పనులైన మిషన్ భగీరథ, పైప్ లైన్ విస్తరణ, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అంచనాలను పరిశీలించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నవంబర్ చివరి నాటికి గ్రామ సంఘం భవనం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మన ఊరు మనబడి కింద పెండింగ్ లో ఉన్న నిధులను త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులో నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ్యంగా మొన్ననే ఈ సర్పంచ్ గారు అప్పుడు నేను జిల్లా స్థాయి మీటింగ్ కి మళ్ళీ సర్పంచ్ గారు ఆనాడు వచ్చి మళ్ళీ కొన్ని ఇంద్రనాయుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పడం జరిగింది. సో మళ్ళీ మా అధికారులు కూడా, ఎంపీడీ గారు, హౌసింగ్ అధికారి కూడా వెంటనే దాన్ని కూడా పరిష్కరించారు. సో ఎంపీడీ గారికి, తర్వాత ఇక్కడ హౌసింగ్ ఏఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈరోజు మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఇక్కడ గ్రామసభ అన్ని శాఖలు వారు ఏవైతే సూచనలు ఇచ్చారో చాలా చాలా కీలకమైన సూచనలు ఉన్నాయి. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ సందర్భంగా కావచ్చు, లేదు మనం నీటి సంరక్షణ కావచ్చు, అవి అన్నిటికీ కూడా, తర్వాత చెత్త సేకరణ కావచ్చు, అవి అన్నిటికీ కూడా దయచేసి కొంచెం తప్పకుండా పాటించుకోవాలి. ఇది అందరికీ కూడా కోరుతున్నాము. ఎందుకంటే మళ్ళీ మనం ఉన్న కొంత ఫోర్కాస్ట్ చూస్తే జూన్లో ఇప్పుడు వర్షం సాధారణంగానే పడతాయి, జూలైలో కూడా దాదాపు సాధారణంగానే పడవచ్చు, ఆగస్ట్ సెప్టెంబర్లో తక్కువ పడవచ్చు. అట్లా అక్కడ ఫోర్కాస్ట్ ఉన్నాయి, వాతావరణ శాఖ పరంగా ఫోర్కాస్ట్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మీ సర్పంచ్ సంజీవ్ గారికి ఏమిటైతే చెప్తున్నారు, ఇక్కడ ఎక్కువ పత్తి, తర్వాత ఇంకా రేడుగా కందులు, అదే ఇక్కడ ఎక్కువ వేస్తారు. కాబట్టి రేడుగా అంటే పెద్ద ఏమి ఇష్యూ లేదు. పత్తి కొద్దిగా మనం వర్ష ప్రకారం చూసుకొని మళ్ళీ వ్యవసాయ అధికారులు సూచనలు తీసుకొని మళ్ళీ ఇందాక మా ఏడీఎఫ్టీసీ కూడా చెప్పారు, కొన్ని మంచి ట్రైకోడర్మా అటువంటివి ఉంటాయి, అవి కూడా ఆయన మండల ప్రత్యేక అధికారులు కాబట్టి సర్పంచ్ గారు వారితో కూడా సమన్వయం చేసుకొని
ఫ్రీగా ఉచితంగా కూడా అవి ఇస్తే బాగుంటుంది. దాంతో మళ్ళీ ఏవైతే దిగుబడి ఉన్నాయో దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్నాయి వ్యవసాయ సందర్భంగా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాటించుకోవాలి. ఏఈఓ గారు మళ్ళీ ఇది మనం స్టార్టింగ్, మళ్ళీ ఈ సీజన్ లో చాలా సార్లు మీరు ఈ గ్రామంతో పాటు ఇంకా వేరే గ్రామానికి కూడా వచ్చి అటువంటి సూచన సలహా ఇవ్వాలి. నేను ఇక్కడ ఉన్న ఏఈఓ గారిని కూడా కోరుతున్నాము. సో ఈ రోజు ఈ గ్రామ సభలో మన అందరితో పాల్గొంటున్నాం. మీ స్థానిక సర్పంచ్ గారు సంజీవ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మిగతా అందరూ వార్డ్ మెంబర్స్, అందరూ అధికారులు, గ్రామస్తులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి, పిల్లలకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ కాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో శనివారం నిర్వహించిన బాల పంచాయత్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఇక ఇందులో భాగంగా బాల్య వివాహాలు, సోషల్ మీడియా వినియోగం, చెడు అలవాట్లు, చదువు, ఉపాధి అవకాశాలు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై విద్యార్థులు సమావేశంలో చర్చించి ఆకట్టుకున్నారు. ఆయా అంశాలపై తమకున్న అవగాహనతో కూలంకషంగా చర్చించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వారిని అతిథులు ఇక ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి మౌనిక, డిఈఓ మాధవి, డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, డిసిసిపిఓ రాజేంద్ర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాల కార్మికులు, బాల్య వివాహాలు, భిక్షాటన, పిల్లల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం, అధికారులు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు. బాల పంచాయతీల ద్వారా పిల్లల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే అవకాశం కలుగుతుందని తెలిపారు. పిల్లల బాల్యం విద్యకు అంకితం కావాలని తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ముఖ్యంగా బాలికల విద్యపై మరింత దృష్టి సారించాలని, పాఠశాలలో ఎలాంటి వేధింపులు, వివక్ష చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికలను సమానంగా చూడాలని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి బాల సంక్షేమం, భద్రతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని, ఇళ్లలో, పాఠశాలలో చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించాలని సూచించారు. ఇక సమస్యలను నిర్భయంగా వ్యక్తపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ రోజు ఆలోచించండి, నా చేతిలో కూడా ఏమేమి ఉంటాయి. ఇప్పుడు బెల్ట్ షాప్ గురించి చెప్పుకున్నారు. చాలా మంది ఊరులో గుడువ అవుతున్నాయి, కుటుంబంలో గుడువ అవుతున్నాయి. అది బెల్ట్ షాప్ వల్ల లేకపోతే మధ్య మమ్మీని వల్ల అవుతున్నాయి. అది కూడా నేను సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేసి ఇక్కడ మొత్తం మనం ఈ కాపర్లలో బంద్ చేపిస్తాము. సో దట్ అన్ని ఇక్కడ బంద్ అయితే సో ఈ రోజు పిల్లలు చెప్పిన బట్టి ఈ రోజు నుంచి మనం ఇక్కడ అన్ని కేసు రిజిస్టర్ చేసి బంద్ చేపిస్తాము. ఇది కాకుండా ఇంకా కూడా చాలా మంచి మంచి అది బాధలు చెప్పారు. ఒక గర్ల్ చెప్పింది, నా స్కూల్లో బయట వాళ్ళ పిల్లలు వచ్చి టైంలో ఆడుతున్నారు, ఏమైనా ఇష్యూ చేస్తున్నారు, మళ్ళీ మనమే క్లీన్ చేస్తున్నాం. ఆ చిన్న ఇష్యూ, వెరీ స్మాల్ ఇష్యూ, బట్ అంటే అది వెరీ ఇంపార్టెంట్. చాలా స్కూల్స్ లో మనకి అంటే ఫోటోలు వస్తుంది ప్రెస్ లో అప్పుడప్పుడు. ఆ బియర్ బాటిల్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం ఇంక్రీజ్ అయిందంటే స్కూల్ గ్రౌండ్ లో పోతారు కొంతమంది. అది కూడా పిల్లలు చూశారు, ఇప్పుడు చెప్తున్నారు. సో అయితే ఊరు కూడా మనకి కూడా రెస్పాన్సిబిలిటీ, సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలకి రెస్పాన్సిబిలిటీ దట్ ఎవరైనా అట్లా చేస్తున్నారంటే ఆపాలి. ఎవరైనా స్కూల్ అంటే ఆ పిల్లలది, స్కూల్ వేరే వాళ్ళది కాదు, అది జస్ట్ పిల్లలది ఒక టెంపుల్ లాగా. ఆ టెంపుల్, స్కూల్ ఇస్ వన్ టెంపుల్, వాళ్ళ పిల్లలకి ఒక టెంపుల్. సో అది ఎవరైనా ఖరాబ్ చేస్తే ఎవరికి మంచి ఉండదు. అట్లా ఆ స్కూల్ కూడా మనకి మంచి మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరు బాధ్యత. ఇక్కడ బాబా చెప్పింది అంటే నా స్కూల్లో నా ఫ్రెండ్స్ రావడం బంద్ చేశారు, ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. ఇది చాలా ఊరులో నడుస్తున్నాయి. మేబీ ఇప్పుడు మనం ఎట్లా సెలెక్ట్ చేసామంటే సగం బాయ్స్ సగం ఫీమేల్. ఎందుకంటే ఇప్పుడు సగం ఫీమేల్ ఉంటే మనం ముందుకు పోవచ్చు. లేకపోతే జస్ట్ మేల్ వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి స్కూల్ కాలేజ్ పంపితే 10 సంవత్సరంలో మొత్తం ఇకానమీ పడిపోతుంది, మొత్తం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల నివారణకు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కుటుంబ సభ్యులను జాగ్రత్త పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, నాయకత్వ లక్షణాలు కానీ పెరుగుతాయి. చదువుకొని ఎదగాలన్న ఆకాంక్ష కలుగుతుంది. దానికి అనుగుణంగా నేను ఇందాక అంటే మీకు తెలియాలి, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మన దగ్గర
1,04,000 మంది పిల్లలు మిస్సింగ్ ఉంటే అందులో 49,000 మంది పిల్లలు జాగ్రత్త. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఇందాక మనకు స్టార్టింగ్ లిటరేచర్ చెప్పారు, వాళ్ళు ఎక్కడ తరలిస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 3,500 మంది గర్ల్ చైల్డ్ మిస్సింగ్. మరి ఈ రకంగా తీసుకున్నప్పుడు ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. మరి బాలికలు చదువుకోవడం, వాళ్ళు సొంతంగా ఎదగడం, మరియు వాళ్ళలో ఒక నాయకత్వ లక్షణాలు నెలకొవడం, మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడడం అనేది తల్లిదండ్రులకు కావాలి. మరి ఆ వాతావరణం కల్పించాలి. వాళ్ళని కొట్టడం కానీ, తిరగడం కానీ, ఇన్విటేట్ చేయడం కానీ చేయకుండా వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించాలి. మరి ఈ రకంగా వాళ్ళు కూర్చొని వాళ్ళ సమస్యలపై చర్చించుకొని దానికి అనుగుణంగా వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకొని మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే ఈ పార్లమెంట్ సెషన్, బాల పంచాయత్ పార్లమెంట్ సెషన్ శ్రీకారం చుట్టారో ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇది యాక్టివిటీ జరగాలి. పిల్లలు దాంట్లో ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ సమస్యలపై డిస్కస్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి. దీంతో పాటు పిల్లలు డ్రగ్స్ కు, స్మోకింగ్ కు, గుట్కా పాలు లాంటి ఇటువంటి వాటికి కూడా ఉండడానికి మనం చర్చించే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె అరుణ్ కుమార్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ టీఎన్జీఓస్ సంఘ భవనంలో ఆయనను టీఎన్జీఓ యూనియన్ ఆదిలాబాద్ పక్షాన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నవీన్ కుమార్ మాట్లాడుతూ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖలో పారదర్శకంగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర బాధ్యులు ఏ తిరుమల రెడ్డి, జిల్లా బాధ్యులు ఎస్ రాజేశ్వర్, ఓం ప్రసాద్, శ్రీనివాస్, తాలూకా బాధ్యులు సోహైల్, అలాగే మేధరి, నవీన్ కుమార్, నితిన్, శ్రీనివాస్, అఖిల్, కలీం, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. పడతాన్ ఆదివాసుల అభ్యున్నతి లక్ష్యంగా ఈ నెల 28న జిల్లా కేంద్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పడతాన్ సమాజ సభ్యులతో మహారాష్ట్ర ట్రైబల్ మినిస్టర్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి ఓఎస్డి హంరాజు ఉయికే తెలిపారు. ఇక శనివారం పట్టణంలోని ఓ హోటల్లో ఆదివాసీ పడతాన్ సమాజ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించే సమావేశంలో చర్చించే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పడతాన్ జాతి రాష్ట్ర అధ్యక్షుడు దుర్వా నగేష్, సెంట్రల్ కమిటీ ఇన్ఛార్జ్ సిడాం రామకిషన్, జిల్లా అధ్యక్షుడు గోడం గంగారాం, యువజన విభాగం అధ్యక్షుడు ఉయిక విష్ణు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తులసిరాం, కోవ మనోహర్, సిడం రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గిరిజన శాఖ మంత్రి ఓఎస్డి హంరాజ్ మాట్లాడుతూ ఆదివాసుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి అనే పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పడతాన్ సమాజ్ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మంత్రి అశోక్ ఉయికే ఈ నెల 28న ఆదిలాబాద్ కు రానున్నారని తెలిపారు. అంతకు ముందే సమాజ సభ్యులతో సమావేశం నిర్వహించి విద్య, వైద్యం, ఇతర సమస్యలను తెలుసుకోవడానికి చర్చ వేదికను నిర్వహించామని తెలిపారు. ఈ నెల 28న జరిగే సమావేశానికి తెలంగాణ, ఏపీ నుంచి ఆదివాసీ పడతాన్ సమాజ సభ్యులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడం జరుగుతుందన్నారు. प्रधान जाति जो पूरे भारत के 10-11 राज्य में हैं, उनके कुछ महत्वपूर्ण विषय और समस्याएं हैं। उसको लेकर के महाराष्ट्र के जो कैबिनेट मिनिस्टर हैं डॉक्टर अशोक उइके जी, वो चाहते हैं कि प्रधान जनजाति को कुछ मदद मिले। వ్యాపారస్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్న ఫుడ్ కంట్రోలర్ ను సస్పెండ్ చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ కుమార్ మటోలియా డిమాండ్ చేశారు. శనివారం ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఫుడ్ కంట్రోలర్ పెడుతున్న ఇబ్బందుల గురించి వినతి పత్రం అందించారు. వెంటనే ఎమ్మెల్యే ఈ విషయంపై ఫుడ్ కమిషనర్ సంగీతకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపట్, ఉపాధ్యక్షుడు సంతోష్ అగర్వాల్, యోగేష్ పులంచివార్, బండారి వామన్, అలాగే అమిత్ జివానీ, మయూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ కుమార్ మటోలియా మాట్లాడుతూ ఫుడ్ కంట్రోలర్ నాయక్ పట్టణంలోని వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇక సొసైటీ పేరిట వ్యాపారస్తుల వద్ద 2,000 రూపాయలను వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సొసైటీ పేరిట డబ్బులను అడుగుతున్నారన్నారు. తెల్లని కాగితాలపై సంతకాలను తీసుకుంటూ భయభ్రాంతులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై ఎమ్మెల్యేను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. కమిషనర్ తో మాట్లాడి ఆయనపై చర్యలకు సిఫార్సు చేశారన్నారు. नाइक मेदा हम कंप्लीट दिए आज, क्योंकि उनका जो टार्चर हो रहा है बर्दाश्त नहीं कर रहे हैं हम। और एमएलए साहब को एक डिमांड करे, चैम्बर ऑफ कॉमर्स, डिस्ट्रिक्ट चैम्बर ऑफ कॉमर्स की उनको जल्दी ही यहाँ से निलंबित करना या सस्पेंड करना, ये हमारा पहला डिमांड है। और मैं सभी व्यापारियों को जो बोल रहा हूँ, अभी हमें क्लियरिंग नहीं मिला कि ये 2000 का क्या है। अभी कोई भी ना दे 2000 रुपये, जो भी दिए हैं उनको हम वापस दिलाने की कोशिश करेंगे। और मैं ये जो अभी जो मैडम आए हैं वो जो एक्सपायरी डेट रहते, जो ब्रांडेड एक्सपायरी डेट रहते हैं वो बाजू में रखे जाता है, वो ना देखते हुए वो फॉर्मेलिटीज के हिसाब से प्लेन पेपर पे साइन लेना वो गलत है। चैम्बर ऑफ कॉमर्स की ये चीज़ मैं बर्दाश्त नहीं करूँगा। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడి విరిచేలా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 10వ తారీఖు నాడు 10 గంటలకు రైతులు, కార్మికులు, విద్యార్థి యువకులు, మహిళలు, అన్ని విధాల జనం, ఎవరికైతే పేదవాళ్ళు, దేశంలో ఉన్న 95% మంది పేదవాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్కరి మీద గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. సామాన్య కార్మికుడు కూడా ఇలా పెట్రోల్ వాడకం ఉన్నది, బండి లేని మేస్త్రి పని చేసేటోళ్ళు కూడా ఇక్కడ పోలేదు. ఏ పనైనా ఇలా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు దేశం ముడిపడి ఉన్నది. దేశ ప్రజలకు ఏదైతే అత్యవసరం ఉన్నదో వాటిని ధరలు పెంచి సామాన్య ప్రజలు అడివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి పెత్తందారులకు కట్టబెడతా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి 2025 నుంచి 26 సీజన్ కు సంబంధించిన జొన్నల కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా, పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో కొనుగోలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.12 లక్షల ఎకరాల్లో జొన్నల సాగు జరిగి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 16 లక్షల క్వింటాళ్ల దిగుబడి నమోదైనట్లు తెలిపారు. రైతుల స్వీయ వినియోగం మినహాయించి సుమారు 7 లక్షల క్వింటాళ్ల జొన్నల మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. గత యాసంగి సీజన్ లో 13 కొనుగోలు కేంద్రాల ద్వారా 56,000 మెట్రిక్ టన్నుల జొన్నలు సేకరించగా ఈసారి రైతులకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కొనుగోలు కేంద్రాల సంఖ్యను 26కు పెంచినట్లు తెలిపారు. దీంతో రైతులు తమ సమీప కేంద్రాల్లోనే పంటను విక్రయించే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 26 కొనుగోలు కేంద్రాల ద్వారా 19,889 మంది రైతుల నుంచి సుమారు 5.87 లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉందని, మరో 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు తదితర మౌలిక వసతులు కల్పించామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్టడీలో ఉన్న కారును దొంగలించిన నిందితుడు దారావత్ ప్రవీణ్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అక్రమంగా మద్యం తరలిస్తున్న సమయంలో నిందితుడి కారులో మద్యం బాటిల్ లభించడంతో పోలీసులు కారు అలాగే మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ కారు నార్నూర్ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచగా అదే కారును నిందితుడు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తీసుకెళ్లినందున మరో కేసు నమోదు చేశారు. ఈ కేసు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్టడీలో ఉన్న కారును దొంగిలించిన నిందితుడు దారావత్ ప్రవీణ్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అక్రమంగా మద్యం తరలిస్తున్న సమయంలో నిందితుడి కారులో మద్యం బాటిల్ లభించడంతో పోలీసులు కారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ కారు నార్నూర్ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచగా అదే కారును నిందితుడు అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తీసుకెళ్లినందున మరో కేసు నమోదు చేశారు. ఈ కేసు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నార్నూరు ఎస్ఐ ఎస్ శ్రీసాయి తెలిపారు.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాహనాలు ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్లినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్యారెడ్డి డిమాండ్ చేశారు. గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలను మావల మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో సీజ్ చేయించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తూ పాఠశాలను విక్రయ కేంద్రాలుగా మార్చారని ఏబీవీపీ కన్వీనర్ ఆదిరెడ్డి ఆరోపించారు. వ్యాపార ధోరణితో నడుస్తున్న పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, పోషకులు పాల్గొన్నారు. खबरदार खबरदार दिलेंदिरा एबीवीपी खबरदार खबरदार विद्यार्थी परिषद जिंदाबाद एबीवीपी 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 जिंदाबाद సుధాకర్ ఉన్నారా తీసుకుంటాం. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో అక్రమంగా బుక్స్ అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతూ అధిక ఫీజుల్ని వసూలు చేస్తూ మరియు అధిక బుక్స్ వాళ్ళు ఇష్టం ఉన్న రేట్లు పెట్టి అమ్ముతూ దీనిపైన ఎంఈఓ మేడం గారు వెంటనే స్పందించాలి అని, అలాగే ఈ గోదాంని వెంటనే సీజ్ చేపియాలని మరియు శ్రీ చైతన్య స్కూల్ని కూడా వెంటనే సీజ్ చేపియాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుకుంటుంది. ముఖ్యాంశాలు మరొకసారి. సమన్వయంతో పనిచేస్తూ సమస్యలు పరిష్కరించాలి. నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్ష సూచన. పల్లిబి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో వివిధ అంశాలపై విస్తృత అవగాహన. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. విద్యార్థులకు అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. కప్పల గ్రామంలో ఆసక్తిగా సాగిన బాల పంచాయత్ కార్యక్రమం. ఇవాటి వార్తలు చూస్తూనే ఉండండి ATV న్యూస్.